చంద్రబాబు అన్నయ్య బైపాస్ మరి 2026 మంగళగిరి బైపాస్ ఎన్టీ రామారావు గారికి వర్ధంతి జరిగింది. ఆ రోజు మీటింగ్కి వెళ్ళా నేను. అని మీటింగ్ అన్నయ్య బాగా చెప్పాడు. నేను కూడా ఒక అర్జీ రాసుకొని భూమి సమస్య గురించి మరి ఇస్తాకెత్తుకెళ్ళా. ఆ మీటింగ్లో నేను ఉన్నాను ఆ రోజున. మరి ఆయన అన్నాడు, మీటింగ్ అయిపోయినాక ఇవ్వండి అర్జీలు ఉంటే అన్నారు. ఆయన మీటింగ్ చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఎంపీ గారంట ఆయన తీసుకున్నారు అర్జీలు. ఆ సార్ తీసుకున్నాడు, ఇచ్చాం. ఆ సార్ అన్నాడు, ఏంటమ్మా నీ సమస్య అంటే నేను అన్నాను, సార్ నాది భూమి సమస్య, ఇట్లా కబ్జా చేశారు బాలసాని రాజేశ్వరరావు, సముద్రాశేఖర్ బాబు కుటుంబాలు ఆక్రమించుకున్నారు భూమిని. మరి ఆక్రమించుకొని 2019 2వ నెలలో ప్యాట్లేసి అమ్మేశారు సార్. మాకు న్యాయం జరగట్లేదు సార్, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి అన్నా. ఆ సార్ ఏమన్నాడంటే, అమ్మ కలెక్టర్కి పంపమంటావా, ఎంఆర్ఓకి పోలీసు వాళ్ళకి పంపమంటావా నీ లెటర్ అన్నాడు. సార్ ఎవరికి వద్దు సార్, వీళ్ళంతా వాళ్ళతో కుమ్మక్క అయిపోయినారు, మాకు న్యాయం జరగట్లేదు, ఈ ఎంఆర్ఓ వాళ్ళు ఎవరు కూడా మాకు పట్టించుకోవట్లేదు సార్, మీరే చేయండి సార్ అని చెప్పేసి అన్నాను. ఆ సార్ ఏమన్నా అంటే, అమ్మ నేను తెల్ల వైట్ పేపర్ ఇమ్మని నేను సంతకం చేసిస్తాను, నీకు ఇష్టమైంది రాసుకో అన్నాడు. నేనేం చెప్పాను, నాకేం తెలియదు కదా, వైట్ పేపర్ మీద రాస్తే ఆయన అన్నాడు, నా ఆస్తి నీకు రాసిస్తానమ్మా అన్నాడు. సార్ నాకు వద్దు సార్, నాకు తెలీదు సార్, మీరే ఆ పరిష్కారం మీద మీరే చేయండి సార్ అని చెప్పేసి కాగితాలు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చేసా. ఇస్తే నేను తీసుకెళ్ళిన అర్జీ, ఆ సార్ ఇచ్చిన కాగితాలు అన్ని దానికి ముఖ్యమైన కాగితాలు ఇచ్చేసాను. ఇస్తే ఆ సార్ ఏమన్నాడంటే, ఆ ఆఫీసులో ఇంకొక అతనికి ఇచ్చాడు. ఇచ్చి కాగితాలు నువ్వు పూర్తి చెయ్యి, ఆ తర్వాత వాళ్ళని పిలిపించు, మరి చూద్దాం అని చెప్పి అన్నాడు. ఇది 2026 18వ తారీఖు. ఆ రోజు ఎన్టీ రామారావు వర్ధంతి. బైపాస్ మంగళగిరి బైపాసు చంద్రబాబు అన్నయ్య ఆఫీసులో జరిగింది మీటింగు. ఆ చంద్రబాబు అన్నయ్య మీటింగ్కి చాలామంది వచ్చారు ఆ రోజున. అది ఎన్టీ రామారావు వర్ధంతి కాబట్టి చాలామంది వచ్చారు. ఆ రోజు నేను కూడా చూస్తాకని వెళ్తా కాగితాలు పట్టుకెళ్ళాను. నేను కూడా అర్జీ రాసుకున్న కాగితాలు, ఆ కాగితాలు ఇచ్చానమాట. అయితే తర్వాత ఆ కాగితాలు తీసుకున్నాడు సారు. తీసుకున్నాక చూస్తామమ్మా అని చెప్పన్నారు. సరే సార్ అన్న. సరే తర్వాత మళ్ళీ ఏమైందంటే,